హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేయడం చూద్దాము. అంటే ఒక్క కేక్ కాకపోతే టూ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. మామూలుగా పిల్లలు ఆ ఫ్లేవర్ కావాలి ఈ ఫ్లేవర్ కావాలి అంటుంటారు కదా. రెండు చేయాల్సిన అవసరం లేకుండా ఒక్క దాంట్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ చేసుకుందాము. అది ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకుందాము వితౌట్ ఓవెన్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ఫస్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందాము. 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 3/4 కప్ షుగర్ వేసుకోవాలి. మామూలుగా షుగర్ పౌడర్ వేసుకుంటే ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పాలు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో అన్నీ సేమ్ 1 కప్పుతోనే తీసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మీ ఇష్టం, మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం పిండి వేసుకుందాము. మైదా పిండి వేసుకోవాలి. అంటే నేను దాదాపుగా 2.5 కప్పులు వేసుకుంటున్నాను. కలుపుకుంటూ వేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. పిండిలా ఫోల్డ్స్ పడుతుండాలి. ఈ కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి. సరిపోతుంది మామూలుగా, లేదంటే ఒక 2-3 టీ స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఉండాలి. 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి. బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని 2 పార్ట్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని 2 వేరే బౌల్స్లో వేసుకుందాము. ఒక దానిలో కోకోవా పౌడర్ కలుపుకుందాము. చాక్లెట్ ఫ్లేవర్ కోసం 2 టేబుల్ స్పూన్స్ కోకోవా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి ఇది మిక్స్ అయిపోయింది చాక్లెట్ బాగా. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకుందాము. ముందు దీనికి ఆయిల్ రాసుకోవాలి అడుగున. ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ వేసుకుందాము. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినా పర్లేదు. కొంచెం మైదా పిండి వేసుకొని మొత్తం అంతా చల్లుకొని ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మధ్యలో ఒక గ్లాస్ పెట్టుకోవాలి. ఈ గ్లాస్లో సగం వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం 2 బ్యాటర్స్ ఇందులో వేసుకుంటున్నాము. అంటే మనకి 2 ఫ్లేవర్స్ కేక్ ఒక్క దాంట్లోనే వస్తుంది. ఇలా గ్లాస్ పెట్టుకోవడం వల్ల మనకి హోల్ వస్తుంది మధ్యలో. ఇలా బ్యాటర్ పోసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుందాము. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఒక సైడ్ చాక్లెట్, ఒక సైడ్ వెనీలా ఫ్లేవర్. చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు చాక్లెట్ ఫ్లేవర్ నచ్చిందా లేకపోతే ఓన్లీ వెనీలా ఫ్లేవర్ నచ్చిందా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మనం దీన్ని బేక్ చేసుకోవడానికి పెద్ద ప్యాన్ తీసుకోవాలి. కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను నేను అడుగున. ఒక 1/2 కేజీ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను వాడిన సాల్టే. దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన ఒక స్టాండ్ వేసుకుంటున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు వెయిట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ పెట్టుకోవాలి. జాగ్రత్త పెట్టుకోండి, కాలుతుంది. మూత పెట్టుకుని 30 to 35 మినిట్స్ వరకు సిమ్లో ఉడికించుకోవాలి. వావ్, చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్. ఆల్మోస్ట్ నాకు 40 మినిట్స్ పట్టింది.
తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఒక టూత్ పిక్ కానీ లేదా ఫోర్క్ కానీ గుచ్చి చూస్తే ఏమి అంటుకోకుండా రాలేదు అంటే కేక్ ప్రిపేర్ అయిపోయినట్టు. చూసారా? ఇప్పుడు మనం దీన్ని బయటకు తీసి చల్లార్చుకొని తర్వాత కట్ చేసుకుందాము. ఆల్మోస్ట్ నాకు 45 మినిట్స్ వరకు పట్టింది. మనం 35 మినిట్స్ వరకు అస్సలు మూత ఓపెన్ చేసి చూడొద్దు, ఎందుకంటే మధ్యలో అస్సలు చూడొద్దు. కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఓపెన్ చేసుకుంటూ అయిందా లేదని అస్సలు చూడొద్దు. నేను 35 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను, కొంచెం కేక్ ఉడకలేదు, అందుకని మళ్ళీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు చల్లారింది కేక్, కట్ చేసుకుందాము. ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఈ గ్లాస్ నుండి కూడా సపరేట్ చేసుకోవాలి. ఈ బటర్ పేపర్ తీసేసుకుందాము. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, కేక్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు తిరిగేసుకుందాం. చూసారు కదా, 2 వేరు కలర్స్. పిల్లలకి ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. ఇప్పుడు కట్ చేసి చూద్దాము. చూడండి 2 కలర్స్లో ఎంత బాగుందో కేక్. 2 ఫ్లేవర్స్తో స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో చూసారా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా. మీరు కూడా ప్రిపేర్ చేసి, అంటే బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుని పిల్లలకు పెడితే ఎంత బాగుంటుంది కదా. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. హైజెనిక్గా కూడా ఉంటుంది. మనం బయట కొనవలసిన అవసరం ఉండదు, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.